వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. చంద్రబాబు లోకేష్లు రాష్ట్ర ప్రభుత్వ భూములను తమకు నచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మాత్రమే తాపత్రయపడుతున్నారని గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా విశాఖలో 3,000 కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ సంస్థలకే కేటాయించారని ఆరోపించారు. ఇప్పటికే టీసీఎస్ ముసుగులో గుర్తుపట్టలేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చిన తర్వాత మరొక 60 ఎకరాలు రియాల్టీలకు అప్పగించారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో 15 నెలలు కావస్తున్నా ఒక ఐటీ ఉద్యోగాన్నైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజల హక్కులపై కుట్రపూరితంగా భూములు దోచుకోవడం దారుణమని అన్నారు. కుటుంబ పాలన పేరు చెప్పుకుంటూ అంతా తమ మిత్రులకే లాభాలు చేకూరుస్తున్నారని గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారు గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి నేటికి 15 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు. మధ్యకాలంలో మొన్న 24వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావలసినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. తో పాటు ధీటుగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి తర్వాత అనేక సందర్భాల్లో మేము మొన్న 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీచ్ ఐటీ డెస్టినేషన్ గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తాపత్రయపడి ప్రముఖ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, అలాగే ర్యాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ సంస్థల్ని, WNS లాంటి సంస్థల్ని విశాఖపట్నం తీసుకొని వచ్చి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి అప్పటికే వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి యువతకి అందుబాటులో తీసుకురావాలని చెప్పి దిగ్గజ సంస్థలతో మాట్లాడి వారి తాలూకు ఆపరేషన్స్ కూడా విశాఖపట్నం కేంద్రంగా నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. కానీ గడిచినటువంటి 15 మాసాలు నేను ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా 21-22 మాసాలు పనిచేశాను. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 12-13 మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ 1000 మంది ఎంప్లాయీస్ తో విశాఖపట్నం కేంద్రంగా ఆ సంస్థని స్థాపించేటువంటి దానికి కృషి చేశాను. అలా వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి కౌశిక్ రెడ్డికి ఇది స్వీట్ వార్నింగ్ కాదని లాస్ట్ వార్నింగ్ అని మెట్టు సాయి కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని, ఇప్పుడే గుణపాఠాలు చెప్పే అవసరం లేదని బహిరంగంగా వ్యాఖ్యానించారు. తన సన్నిహితులపై జరిగిన దాడులకు కౌశిక్ రెడ్డి లాంటి వారే కారణమని ఆరోపించారు. ఇకపై మరెక్కడ రాజకీయ అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని చెప్పారు. ఈ పరిస్థితిని తాము బహుళ పరిస్థితుల వరకు భరించామన్న ఆయన ఇకపై మాత్రం నేరుగా స్పందిస్తామన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలకు కౌశిక్ రెడ్డి పాల్పడవద్దని, ప్రజాసేవ చేస్తే చాలని హితవు పలికారు. కౌశిక్ గారు చెంచా పనులు చెయ్యండి, కానీ మీ కేసీఆర్ దగ్గరో, మీ హరీష్ రావు దగ్గరో, మీ కేటీఆర్ దగ్గరో ఇంకెక్కడో చేయండి. కానీ యనమల రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ పైన చిల్లర మల్లరగా మాట్లాడతామంటే చెంచా విరిగిపోద్ది, పగిలిపోద్ది. దమ్ము ధైర్యం ఉంటే కిరాయి గుండాలను పెట్టుకో, పక్క రాష్ట్రాలను తెచ్చుకున్నా కూడా మిమ్మల్ని వదలమండి. ఇది స్వీట్ వార్నింగ్ కాదు, ఇది లాస్ట్ వార్నింగ్. ఈసారి సినిమా అంతకు మించి ఉంటుంది. ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. ఈ ట్రైలర్కే మా NSU నాయకులు వస్తుంటేనే కొంతమంది కిరాయి కుక్కలని, కిరాయి బచ్చగాళ్ళని పెట్టుకొని ఇంట్లో గుబులు అని ఉన్న చెంచా కౌశిక్ అది శాంపుల్ మాత్రమేనైనా. NSU కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారంటే ఇంటి లోపల గుండెలు చేతిలో పెట్టుకొని బిక్కుమని కూర్చున్నటువంటి చెంచా కౌశిక్ అనే ముందు మన స్థాయి ఏంది, మన లెక్క ఏంది, మన పత్రం ఏందని తెలుసుకొని నోరు అదుపులో పెదుపులో పెట్టుకో. ఈ టైలర్ చూసే చెంచా కౌశిక్ కి కింద కారిపోయింది. ఈసారి అట్లుండదు, అంతకు మించి ఉంటుంది. కాబట్టి చూసి మాట్లాడు. నోరు ఉంది కదా మాట్లాడేస్తాం, పేపర్ ఉంది కదా రాసేస్తాం,
టీవీ ఉంది కదా చూపించేస్తాం, మేమేం చెప్పిందా నడుస్తా అనుకుంటే ఈ ట్రైలర్కే నీ కింద పలిగిపోయింది. నెక్స్ట్ సినిమా వస్తుంది, సినిమాలో ఇంటర్వెల్ ఉంటుంది, మరి క్లైమాక్స్ పోతే ఉంటావా నాయన? కాబట్టి కొంచెం నీ స్థాయి కొంచెమే, కాబట్టి టేక్ కేర్. ఇది లాస్ట్ వార్నింగ్. ఇది హైదరాబాద్ లో మేము లక్ష్మణ రేఖ గీసినామంటే ఇంట్లో నుంచి బయటికి రాలేవు, బాత్రూమ్ తలుపు తెలవలేవు. ఏపీ విద్యా వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి నారా లోకేష్ అని ఆరోపించారు మాజీ మంత్రి కారుమూరు. తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా మార్చి ఫీజు రింబర్స్మెంట్ నుంచి వంచేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. హైదరాబాద్ లో నివాసం ఉండే చంద్రబాబు లోకేష్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏపీకి రావచ్చు, కానీ అదే రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్ ఇవ్వకూడదా అంటూ ప్రశ్నించారు. విద్యార్థుల భవితవ్యాన్ని నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ తమ కుటుంబ రాజకీయాలకు విద్యా వ్యవస్థను బలి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యపై లోకేష్ దృష్టి లేదని, చదువులపై తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ఎంసెట్ గా ఏదైతే ఉంటుందో ఆ ఇంజనీరింగ్ టెస్ట్ కి సంబంధించి ఏదైతే హైదరాబాద్ లో చదువుకున్నటువంటి విద్యార్థులకి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వాళ్ళ తల్లిదండ్రులు ఓటు హక్కు ఉండి తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అయినా కూడా వాళ్ళని ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు హైదరాబాద్ లో చదివించడానికి ఎక్కడైనా పంపించి ఉంటే హైదరాబాద్ లో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ టెస్ట్ కి ఎలిజిబిలిటీ లేకుండా చేయటం. అంటే ఆ టెస్ట్ ఆల్రెడీ వాళ్ళు మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే కౌన్సిలింగ్ లో వాళ్ళకి అర్హత లేకుండా చేయటం. అంటే నార్మల్ గా ఎలా ఉంటదంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కి సంబంధించి అంతకుముందు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఏదైతే 3 రీజియన్లుగా ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటాం. ఏది మనం ఈ 10 సంవత్సరాలు కూడా విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు మనం చూసుకున్నా కూడా ఎట్లా అంటే ఒకటేమో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అంటే ఏయూ రీజియన్, రెండోది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ ఎస్వీయూ రీజియన్, మూడోది ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్. ఈ మూడింటికి సంబంధించి 85% కోట కౌన్సిలింగ్ సీట్లు కేటాయించాలి. మిగిలిన 15% కౌన్సిలింగ్ సీట్లని ఏదైతే నాన్ లోకల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద నాన్ లోకల్ కింద కేటాయించాలి, నాన్ లోకల్ కేటగిరీ. సో ఇలా 100% సీట్స్ ఏదైతే ఉంటాయో కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి సీట్లకు సంబంధించి. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ ఏడాది ఇప్పుడు ఓన్లీ 2 రీజియన్లో చెప్పిందంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఎస్వీ రీజియన్ గానే పెట్టింది, అంటే ఆంధ్ర రాయలసీమ కింద. సో ఇప్పుడు ఒకవేళ ఇంటర్మీడియట్ ఎవరన్నా కానీ హైదరాబాద్ లో చదువుకొని ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్ళు అయ్యి సో వాళ్ళకి చదివించడానికి మాత్రం అక్కడ పంపించినా కూడా అర్హత లేకుండా చేయటం వల్ల ఈరోజు కొన్ని వేల మంది విద్యార్థులు ఏదైతే కౌన్సిలింగ్ లో సీట్లని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఏంటంటే మేనేజ్మెంట్ కోటా సీట్లకు వెళ్లి లక్షలాది రూపాయలు డొనేషన్లు కట్టాలి. ఎందుకు ఇలా ప్రభుత్వం చేసిందంటే ఫీజు రియంబర్స్మెంట్ ని తప్పించుకోవటం కోసం. సో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా ఇలాంటి పనులే చేస్తారు. నార్మల్ గా అయితే వాళ్ళు 4 ఇయర్స్ అంటే లాస్ట్ 4 ఇయర్స్ లో ఎక్కడ చదువుకున్నా కూడా దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ అయి ఉంటే దానికి ఎలిజిబిలిటీ ఇవ్వాలి, కానీ వీళ్ళు ఇవ్వాల. నేను అడుగుతున్న సూటిగా వెళ్ళను అయ్యా గౌరవ ముఖ్యమంత్రి. నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ బీసీ గురుకుల హాస్టల్లో 111 మంది చిన్నారులకు ఫుడ్ పాయిజనింగ్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇది ఒక్కటే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2000 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా మారిందన్నారు. పర్యవేక్షణ లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఇవే మీ ఇంట్లో పిల్లలకు జరిగితే ఊరుకుంటావా రేవంత్ అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇది తెలంగాణ రైసింగ్ అన్న నినాదానికి తలకిందులుగా ఉందన్నారు. సీఎం రేవంత్ పాలన వైఫల్యం వల్ల చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ధ్వజమెత్తారు. ఎస్టీ కావచ్చు, మైనారిటీ పిల్లలు కావచ్చు, ఎవరైతే ఇవాళ తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల్లో 1022 గురుకులాల్లో ప్రభుత్వమే తల్లి పాత్ర తండ్రి పాత్ర మొత్తం తీసుకొని సర్వం ప్రభుత్వమే చూసి మంచిగా చూసుకుంటదని చెప్పి మరి వాళ్ళ పిల్లలను మనకప్పచెప్తే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన సొంత జిల్లా కాదు మొత్తం రాష్ట్రంలోని ప్రతి హాస్టల్లో ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఆహారం బాగలేక, బువ్వ చక్కగా పెట్టే తెలివి లేక, పట్టించుకునే నాదుడు లేక ఇవాళ పిల్లలు 100 మందికి పైగా పిల్లలు ఇప్పటికే చచ్చిపోయింది. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఈ పిల్లలకు నీ ప్రభుత్వం పెడుతున్న విషయం ఏదైతే ఉన్నదో మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెడితే, మన పిల్లలకు పెడితే నువ్వు ఊకుంటావా, ఇట్లే ఉంటావా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుందా నీ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా.
పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ రైజింగ్ అట, ఎన్ల రైజింగ్? పిల్లల మరణాల్లో రైజింగా, ఫుడ్ పాయిజనింగ్ లో రైజింగా, ఎన్ల రైజింగు? ఇంత అధ్వానమైన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకుల బాట అనే కార్యక్రమం కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి చేసినాం. 4 రోజులు నాటకాలు చేసింది. నిజంగానే ఏమో చేస్తారనుకున్నా నేను. కలెక్టర్లను పోయి వండుకోమన్నారు, ఎమ్మెల్యేలు పోయి చూడాలన్నారు, మంత్రులు పోయి హాస్టల్ నిద్ర చేయాలి, అట్లయితేనే పరిస్థితి బాగుపడుతుంది అన్నారు. మరి ఇప్పటి వరకైతే ఏం కాలేదు. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కూడా వేదిక మీద ఉన్నది. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, రాబోయే 4-5 రోజులు దయచేసి ఎట్లాగో ప్రభుత్వం పట్టించుకోదు, మీరన్నా దయచేసి ఎక్కడ వాళ్ళక్కడ పూనుకోవాలి. మనందరం కూడా మన కార్యకర్తలతో సహా, మన విద్యార్థి నాయకులతో సహా ప్రతి గురుకులాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందర్శిద్దాం, మనమే పోదాం. భూపాలపల్లిలో కూడా దయచేసి మనమే పోవాలి, ప్రతి హాస్టల్ పోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం బాధ్యతగా తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లను మనమే తిరుగుదాం. మనమే అక్కడి పరిస్థితులు మళ్ళొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ దున్నపోతు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. చేద్దామా వద్దా? లేకపోతే యువల పిల్లలు మాకెందుకు అంటారా? మీరు కూడా వాళ్ళు మన పిల్లలే. 5-6 లక్షల మంది పిల్లలు, మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే బంగారు తునకలై భారతానికి భవిష్యత్, తెలంగాణకు నిర్మాతలు వాళ్ళు. అటువంటి పిల్లలు ఆగమైతుంటే చూసి ఊకుంటే 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోవడం దారుణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులు పాలవుతున్నా ప్రభుత్వానికి చెల్లించట్లేదని మండిపడ్డారు. ఇంతమంది పిల్లలు బాధపడుతున్నా రేవంత్ రెడ్డి గుండె కరగదా అంటూ ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలను పట్టించుకొని ప్రభుత్వం అధికారంలో ఉండటమే దురదృష్టకరమన్నారు. బడ్జెట్ 100 కోట్లైనా హాస్టల్ పిల్లలకు క్షేమం కలగడం లేదని అన్నారు. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజలు గట్టిగా సమాధానం చెబుతారని హెచ్చరించారు. 20 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 100 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. ఏం రేవంత్ రెడ్డి, నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె గరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. అసెంబ్లీలో మేము మాట్లాడాం. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడిండంటే, ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి. ఇక ముందు నాదే బాధ్యత, నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా, నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన? ఇవాళనేమో నాగర్ కర్నూలులో బీసీ గురుకులంలో అయింది, నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది, మొన్న జగిత్యాల్లో అయింది, మొన్న హుజూరాబాద్ లో ఎలకలు కొరికినాయి, భద్రాద్రి కొత్తగూడెంలో పిల్లలు దవాఖాన్ల పాలైపోయిండు. ఏంది అసలు? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్, నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతా ఉంది. ప్రతిరోజు కూడా పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు. 100 మంది చచ్చిపోయింది. ఇంకెంతమందిని చెప్తావు నువ్వు? ఇంత బాధ్యత లేదా? నీకు పట్టింపు లేదా? అరే, అందాల పోటీలు పెడితే 1,00,000 రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టినావు. ఈ పిల్లలకు 100 రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా? అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి 5 సార్లు పోయినావు. మరి ఈ పిల్లలు దవాఖాన్లలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా? అందాల భామల దగ్గరికి ఉరుకురికి పోయినావు, 5 సార్లు పోయినావు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు దవాఖాన్లలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడాలి, ఈ పిల్లల్ని పరామర్శించాలి, ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి, ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా. కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు నిజమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ స్పందించాలన్నారు. సమయం తేదీని ప్రకటిస్తే తామిద్దరి మధ్య బహిరంగ చర్చకు సిద్దమని సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో మునిగి ఉందని విమర్శించారు. పార్టీని నడిపే నాయకత్వం లేకుండా పోయిందని ఆరోపించారు. సీఎం రమేష్ వెల్లడించిన విషయాలన్నీ నిజమేనని, ప్రజలు కూడా అవినీతిపై బలమైన అభిప్రాయంలో ఉన్నారని చెప్పారు. కేటీఆర్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని, తప్పుడు ప్రచారంతో తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలన్న చర్చలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోటీ చేస్తే
ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఇలా గెలవడు అన్నారు. గెలవడు అన్న ఏం చేశారు, సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది, కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినమైతే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవి. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నాకు వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్సులో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు, ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, మేము అవినీతికి వ్యతిరేకం. వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఏంది, ఎవరి పార్టీ బీఆర్ఎస్? బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకా సరకుడు కొడుకు, తండ్రి, వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా కూటా మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం. మేము మళ్ళీ పూర్తిగా అవినీతి కూరుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాగా అనిపించింది అంటే, ఎవరి చలో చర్చకు సిద్ధమా, చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్, హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా, నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డి గారి సంబంధమే, తప్పించుకునే మాటలు చెప్పక మళ్ళా. సీఎం రమేష్ గారు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా, హైదరాబాద్ వేదికనా, చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినట్టు అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు. అందుకే నువ్వు నవ్వినవో దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న, నువ్వు అట్లా వెంటకే దేవుడిని ఒట్టు పెడతానని ఆస్తి కూడా దేవుడు నమ్మ నాస్తి కూడా చెప్పిన. చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు? చెప్పు, వేదిక మేము ఏర్పాటు చేస్తాం. దానికి కావాలి తప్ప వాళ్ళ దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఇలా. ఆ భాష ఏందన్నా, నిన్న ప్రభుత్వం చాతకంతానం, ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న అరే హౌలే అట, అరే హౌలే కలెక్టర్లు నిన్న. బీజేపీతో పొత్తు ఉండదని మళ్లీ స్పష్టం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కేసీఆర్ ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని చెప్పారని, ఈ రోజు అదే స్టాండ్ కొనసాగుతోందని తెలిపారు. బీజేపీ బ్రోకర్ లాంటి నేతల మాటలు పట్టించుకోవద్దని హెచ్చరించారు. సీఎం రమేష్ వంటి నాయకుల ప్రచారం చేసే మాటలు నమ్మొద్దని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగుతోందని, తమ పార్టీ ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టిందని వివరించారు. అలాంటి పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు జరగదని మళ్లీ తేల్చి చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరితోనూ చేతులు కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా. మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా. ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తు పోవడానికి సిద్ధంగా లేం కదా. ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా. ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఇవ్వండి. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా లీడర్ల నుంచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్పిన భావన. మేము అట్లాగే ఉన్నాం. చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికిమాలిన మనిషి. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగింది వాళ్ళకి కొద్దిమంది. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దానికి ఫుటేజ్ పెద్ద బయట పెట్టడం, ఫుటేజ్ సీఎం రమేష్ ఇంటికి కూడా పోయిన మిత్రుడు రమ్మంటే ఏముంది దానికి. ఎయిర్పోర్ట్లో పోతున్నప్పుడు, పార్లమెంట్లో కలిసినప్పుడు అన్న మా ఇంటికి ఒకసారి భోజనం రండి అని పిలవడం అనేది చాలా కామన్ విషయం. మా దయాకర్ రావు గారు, మా ఇంకో పార్లమెంట్ మిత్రుడు ఒకసారి నేను ఢిల్లీ పోయినప్పుడు కూడా అన్న ఇల్లు ఆయన చాలా బాగా కట్టిందన్న, ఇంటీరియర్ చాలా బాగుందన్న, దానికి చూడాలన్న ఒకసారి అన్నారు. ఆయన కూడా ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసిన ఇక్కడ నాది కూడా ఉంది, అన్న ఒకసారి రండి భోజనానికి. పోతారు, ఏముంది దానికి. కేటీఆర్ నేను కూడా కాదు, కమ్యూనిస్టులు బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా, కాంగ్రెస్ బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్తున్న రాజకీయ నాయకులు, సీనియర్లు అయిన వాళ్ళు సహజంగానే పిలుచుకుంటారు, ఒకరింటికి కూడా భోజనం పోతారు. అది పెద్ద సమస్యనా? నువ్వు ఆ సీసీ ఫుటేజ్లో కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవిత కాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, లేదా ఢిల్లీలో ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో, తుగ్లక్ రోడ్ లో. తీద్దామా సీసీ ఫుటేజ్ తీద్దాం పట్టు. 23 బంగ్లా తుగ్లక్ రోడ్ లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్, దాని సీసీ ఫుటేజ్లు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు, తీద్దామా? ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో.
చీచి ఈ బీజేపీ పార్టీలో నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బు ట్విస్ట్ చేసి తీసుకుపోయారు, మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇల్లు వేస్తాం, అండ్లు వేస్తాం భయపెట్టి తీసుకుపోయిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు నేను పేర్కొంటున్నా. కానీ అందులో భౌతికంగా అందులో ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది, చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్ తీద్దామా ఫేస్బుక్ లో చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయినాక నువ్వే ఏమంటుంటావా ఉండవా? ఇవాళ బీజేపీతో పోతాను కాలంతా ముందు కూడా ఇక గాయన ఏదో లెక్క గంట పద్ధతి అటువంటి దాని మీద ఈయన ఎవరో చిల్లర మాటలు మాట్లాడితే అది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయమా? కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు అంతు లేకుండా పోయిందని, మన ఎమ్మెల్యేపై దాడికి ఉసిగొల్పుతోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఒక్క మాట అన్న అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఏ భాషలో మాట్లాడితే అదే భాషలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అహంకారానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకొని కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజమే అయినా రాజకీయ కక్షతో వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ మరింత బలపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటుతో సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులే. ఏం పెట్టుకుంటారే? శిలాఫలకం మీద పేరు పెట్టుకుంటారు, కానీ మన ఎమ్మెల్యే బొమ్మ పెట్టుకుంటుండు. బొమ్మ ఎవరు పెట్టుకుంటారా? బొమ్మ ఎవరు పెట్టుకుంటారు? గోరీల మీద పెట్టుకుంటారా? శిలాఫలకాల మీద పెట్టుకుంటారా? కానీ ఈ రోజు ఈ రకమైనటువంటి పరిస్థితి అవుతా ఉన్నది మిత్రులారా. కాబట్టి ఈ రోజు మాట్లాడొద్దని ఎంత అనుకున్నా ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఇక నేను ఒకటే మాట చెప్తున్నా, వెంకటరమణారెడ్డి సౌమ్యుడు, ఏం మాట్లాడినా పాపం ఏమనడని. బిడ్డ మీరు నేర్పుతున్నారు, మీరు ఏ భాష మాట్లాడితే రిప్లై కూడా అదే పద్ధతిలో ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నా. కాబట్టి ఊళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఈ రోజు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. నా ఎన్నికలు అయిపోయినాయి, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలంటే, బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే మనందరం కూడా ఏకతాటి మీద కలిసికట్టుగా ఉండాలి, పోరాటం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు ఈ రోజు అంతు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మొత్తం కూడా ఈ రోజు మన ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు మన ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలను రీట్వీట్ చేస్తే అక్కడ ఒక యువ నాయకుడిని జైలుకు పంపించిండ్రు. మన ఎమ్మెల్యే మీద దాడి చేయడానికి ఉసుగలుపుతా ఉన్నారు. అంటే మన రామన్న మీద ఎన్నైనా ఎవడైనా మాట్లాడొచ్చట. మరి ఇక్కడ మేము కూడా చీఫ్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడితే ఈ రోజు అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఈ రోజు మన అందరం కూడా ఒక నిర్ణయానికి వద్దాం. ఈ రోజు ఇక్కడ ఎగిరేది ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు ఎగరాలి? బీఆర్ఎస్ జెండా ఎగరాలి. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ మండల ప్రజా పరిషత్ ఎవరు గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ కౌన్సిలర్ ఎవరు గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇక్కడ ఎవరు భవిష్యత్తులో సీఎం ఎవరు కావాలి? కేసీఆర్ కావాలి. ఇక్కడ భవిష్యత్తులో నాయకత్వం ఎవరు వహించాలి? మన రామన్న వహించాలి, మన బండ ప్రకాశ్ వహించాలి, మన సత్యవతి రాథోడ్ వహించాలి, మన రాజయ్య గారు వహించాలి. అంతేగాని మనం ఇక్కడ ఓడిపోతాం, అక్కడ మాత్రం అధికారం వస్తాం అనుకుంటే ఇది భ్రమ. కాబట్టి ఇప్పటికైనా మనలో ఉండేటువంటి వైరుధ్యాలను పక్కకు పెట్టి మన అందరి యొక్క లక్ష్యం మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్షే, నిర్మాత నాగవంశీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్ర బృందం వినమ్రతతో స్వామివారిని పూజించి సినిమా విజయాన్ని కోరినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్షే జంటగా నటించిన ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. భక్తుల మధ్య ఈ సందర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చిత్రం విజయంపై హీరో విజయ్ దేవరకొండ పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఈసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి కరుణిస్తే టాప్ లోకి వచ్చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించగా కథానాయికగా భాగ్యశ్రీ బోర్షి కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఈ మూవీ జూలై 31న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో గ్రాండ్ గా ట్రైలర్ రిలీజ్ వేడుక నిర్వహించారు. అభిమానులు భారీగా హాజరయ్యారు. తిరుపతి ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి. ఈ తూరు నేరుగా మీ కాడికే వచ్చినాము, మీ అందరిని కలిసినాము. ట్రైలర్ లేట్ అయినది, అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము. మీ అరుపులు కేకలు వింటా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుందబ్బా. మీ అందరికి ఒక మాట చెప్పాలా, నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పిందేలే. గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలి ఒకటే తిరుగుతుంది. నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది, మన తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి, పోయి టాప్లో పోయి కూర్చుంటా. ఎందుకంటే ప్రతిసారిలా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన. ఈసారి నా సినిమాని చూసుకోనీకే మంచి వాళ్ళు ఉన్నారు. మా డైరెక్టర్ గౌతమ్ తిన్నూరు ఉన్నాడు, మా పాలెగాడు అనిరుద్ పగలగొట్టినాడు, మా ఎడిటర్ నవీన్ నులి ఉన్నాడు, మా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంటర్వ్యూలు చంపినట్లే మా పాప కొత్త పాప భాగ్యశ్రీ బోర్సే పాప ఉన్నది. అందరు గట్టిగా పానం పెట్టి పనిచేసినారు. ఇప్పటి దాకా పని చేస్తానే ఉన్నారు. ఇంకా మిగిలింది 2, ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు. ఈ 2 కానీ నాతో పాటు ఉంటే నాపేదేలే. ఇంకా మిగిలింది ఎన్ని దినాలు? ఏం నా వంశనా ప్రీమియర్ లేస్తున్నాం అయింది, తర్వాత చెప్తారంట. సరే ఏమైతేనే తిప్పి కొడితే 4 రోజులు, 4 రోజుల్లో 30 తారీఖు 31కో మీ అందరిని థియేటర్లో కలుస్తున్నా. అప్పటిదాకా నువ్వు మమ్మల్ని చూసుకో స్వామి, నాతో పాటు మొక్కండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. థ్యాంక్ యూ తిరుపతి. ప్రముఖ కథానాయిక రష్మిక మందన కొత్త ప్రాజెక్ట్ మైసా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తుండగా పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో తెరకెక్కించనున్నారు. పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ నిర్మాత టి సురేష్ బాబు ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు. రష్మిక కెరీర్ లో ఈ సినిమా ఒక కీలక ప్రయోగంగా భావిస్తున్నారు. విభిన్న కథాంశంతో తెరకెక్కనున్న మైసా చిత్రానికి టెక్నికల్ టీమ్ తో పాటు స్టార్ కాస్టింగ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అభిమానుల్లో ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి పెరిగిపోయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. తిరుపతి తనకు ఎంతో ప్రత్యేకమని, ప్రతిసారి వచ్చినప్పుడు మంచి అనుభూతి కలుగుతుందని నటి భాగ్యశ్రీ బోర్షే అన్నారు. కింగ్డమ్ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరు ఎంతో ప్యాషన్ తో పనిచేశారని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ సినిమా కోసం చూపే నిబద్ధత తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు. సత్యదేవ్ కీలక పాత్రలు నటించిన ఈ చిత్రం జూలై 31న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. తన పాత్రపై కూడా భారీ స్థాయిలో స్పందన వస్తుందనే నమ్మకంతో ఉన్నానని వెల్లడించారు. కింగ్డమ్ ఓ స్పెషల్ అనుభవంగా మిగిలిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. When the film came to me, I had a little bit doubt. Ante, what if the film is it's small role kada? But during further discussions and narration tharwata, I understood the significance my role has in the film, and I'm really grateful to be, amongst all these beautiful national award winners.
and talking about the man of the hour, Vijay Devarkonda. Sorry, the Vijay Devarkonda. Vijay, I really admire you as a person, but more than that, I respect your dedication towards your craft. I know it's a very special day for you today, and I promise you that the audience is going to see all the hard work that you've put in for this film, and you deserve a lot more. Looking forward to a lot of other. Anirudh, as usual, has given us a blockbuster song. Andaru Hridayam Lopara vinnara? So I'm really grateful that he's a part of our film, adding the magic to our film. Coming to last but not the least, our Vamsi Garu. I'm really thankful for you, and I don't understand how you make everything happen so smoothly. You have so many films going on at once, but I really admire that you give 100% to each and every film that you do. So thank you for that. Please, guys, I'm sure you're going to have a lot of fun on the 31st of this month. And lastly, I just want to say that ఈ సినిమా రిలీజ్ తర్వాత నేను అనుకున్నా అయ్యో ఐఎమ్ ఫర్గెటింగ్ ఓకే నేను ఉండాలనుకున్న ఒక్కటి ప్లేస్ మీ హృదయం లోపల. థ్యాంక్ యూ సో మచ్ గైస్.